అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ వ్లాగ్స్. ఈరోజు మీకు వాటర్ క్యాండిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ అండి, చాలా బాగుంటాయి. ఇల్లంతా కలకలలాడుతుంటుంది. దీపావళి అంటేనే దీపాల పండుగ కదండి. మనం రకరకాలుగా దీపాలతో అలంకరిస్తూ ఉంటాము. ఆ రకరకాల దీపాల్లో ఇక వాటర్ క్యాండిల్స్ ఇది ఒక రకం అండి. ఇవి ఎలా చేసుకోవాలో, ఈ డెకరేషన్ ఎలా చేసుకోవాలో ఇదంతా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళాలండి. వాటర్ క్యాండిల్స్ తయారు చేయడానికి ఇలాంటి కప్పులు కావాలండి. ఈ కప్పులు ఇలా మనం భోజనాలలో పెడతారు కదా, గులాబ్ జామ్ కప్పులు కానీ కర్రీస్ కానీ అవి పెడతారు కదా, ఆ కప్పులు అనమాట. ఒక క్యాండిల్ చేయడానికి 2 కప్పులు కావాలి. వీటిని ఎలా ఇచ్చాలో చెప్తాను నేను. ఈ కప్పు తీసుకుని మనం ఇలా కట్ చేద్దాం దీన్ని. కట్ చేసి ఫ్రిడ్జ్ దాకా కట్ చేద్దాము. కింద రౌండ్ షేప్ ఉంది కదా, ఈ రౌండ్ షేప్ ఒకటి కావాలన్నమాట మనకి. మనం ఎన్ని క్యాండిల్స్ తయారు చేయాలనుకుంటే అన్ని క్యాండిల్స్కి ఇట్లా అడుగున రౌండ్స్ కట్ చేసుకోవాలి. మూడు క్యాండిల్స్ ప్రిపేర్ చేస్తున్నారండి. ఇంకో 3 కప్పుల్ని ఇలా కట్ చేసేసాను రౌండ్స్గా. ఇప్పుడు వీటిని సెంటర్లో చిన్న హోల్ పెట్టుకుంటాము. కడ్డీ వెలిగించుకుని ఈ సెంటర్లో చిన్న హోల్ పెట్టుకోవాలండి. ఇలా వచ్చేసింది. అలా అన్నిటికీ పెట్టేసుకున్నాక ఒత్తులు ఉంటాయి కదా, పొడవు ఒత్తులు. ఈ ఒత్తుల్ని ఈ హోల్లోకి ఇలా ఎక్కించుకుని కొంచెం పైకి వచ్చేట్టుగా చూసుకున్నాము. మన మామూలు దీపారాధనకి ఎలా చేసుకుంటాం, పైకి ఎలా వస్తుందో కొంచెం అలా చేసుకుని ఇలా అటు పెట్టేసుకున్నాం. మిగిలిన వాటికి కూడా ఇలా చేసుకున్నాము. ఇప్పుడు ఈ 3 కప్పుల్లో ఇట్లా హాఫ్ వరకు వాటర్ పోసుకున్నాము. దీంట్లోనే నువ్వుల నూనె కూడా వేసుకున్నాము. చూసారుగా, ఒక స్పూను 2 స్పూన్స్ నువ్వుల నూనె అయితే సరిపోతుంది. చాలా అవసరం ఉండదు. నువ్వుల నూనె పైకి తేలుతూ ఉంటుంది, సరిపోతుందండి. ఇలా కొంచెం మనం నూనె చేతికి తీసుకుని ఈ ఒత్తుల్లో వేసుకున్నాం కదా, ఈ ఒత్తుల్ని కూడా పైన నూనెతో తడుపుకున్నాం. ఇప్పుడు ఈ నువ్వుల నూనె వేసుకున్నాక దీంట్లో అన్నిట్లో కొంచెం ఫ్లవర్స్ వేసుకున్నాము. కలర్ఫుల్గా బాగుంటుంది. ఒక్కో దాంట్లో ఒక్కో కలర్ వేసుకోవచ్చు. మనకు కావాలంటే అన్నీ ఒకే కలర్ వేసుకోవచ్చు. దీంట్లో ఇంకా మంచిగా స్మెల్ రావాలంటే కనుక అవి దీపాలు వెలుగుతున్నంతసేపు కొంచెం మనకి ఇష్టమైన ఫ్లేవర్ ఉన్న సెంట్ కూడా కొంచెం వేసుకుంటే 2-3 డ్రాప్స్ అవి వెలిగినంతసేపు మంచి స్మెల్ వస్తాయండి. చక్కగా వీటిని సర్దుకునేలా ఇప్పుడు మనం వీటిలోకి ఒత్తులు వేసుకున్నాం కదా, ఈ ఒత్తులు ఎడ్జెస్ని నువ్వుల నూనెతో అలా తడిపేసాను. ఇప్పుడు వీటిని దీంట్లో మునిగేటట్లుగా ఈ పేపర్ ఏమో పైన ఉండాలి, ఈ ఒత్తి ఉంది అలా ఉంచేసేసి అన్నీ అలా వేసేసుకున్నాం. ప్లాస్టిక్ పేపర్ మునగకూడదండి, ఒత్తి మాత్రమే మునగాలి. ఒత్తి ముంచి ఈ పైన ఒత్తి పైకి కనపడాలి. ఇప్పుడు మనకి ఇలా రెడీ అయినాయండి. 3 చక్క ఒత్తులన్నీ పైకి వచ్చేసినాయి. నెక్స్ట్ ఇంకా వెలిగించుకుంటున్నాను. కానీ మామూలుగా వెలిగిస్తే బాగోదు కదా, వాటికి కూడా కొంచెం ఏదో డెకరేషన్ చేద్దాము. కొంచెం ఉన్న చిన్న ఇళ్ళల్లో కూడా మనం వీటిని ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. ఎంత చిన్న ఇల్లు అయినా కానీ ఒక టీపాయ్ అనేది ఉండే ఉంటుంది కదా, ఆ టీపాయ్ మీద ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకుని చక్కగా
వాటి మీద ఇవి వెలిగించుకుంటాం. మీకు అది కూడా వెలిగిస్తాను. చిన్న చిన్న అయినా కానీ ఇది బిర్యానీలో ఉంది కదా, ఇదంతా వేసేటప్పుడు మొత్తం కవర్ అయిపోతుంది. చిన్న టీవర్ మీద ఇంత డెకరేషన్ వచ్చేసింది. ఇప్పుడు వీటి మీద మనం ఇందా తయారు చేసుకుని క్యాండిల్స్ పెట్టేసుకుందాము. క్యాండిల్స్ పెట్టి వెలిగించాము. ఇంకా మనం తయారు చేసుకున్న 3 క్యాండిల్స్ వెలిగించాము. చుట్టూసి డెకరేషన్ చేసుకుని మధ్యలో క్యాండిల్స్ వెలిగిస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఈజీగా అర్థమయ్యే ఉంటుంది. తయారు చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఎంతో సేపు టైం కూడా పట్టదు. మీకు అప్పుడప్పుడు తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇంట్లో మీరు ఎలా డెకరేట్ చేస్తారో నాకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.